హలో అందరికీ నమస్కారం. బ్యాక్గ్రౌండ్ అంతా మారింది కదా. నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా, మనం ఒక ఆటో కొనుక్కుంటామని చెప్పా. ఇప్పుడు ఆ ఆటో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది ఆటో. నేను చెప్పాను కదా ఆటో కొనుక్కున్నామని. ఇది ఆటో. కొన్ని చిన్న ఇష్యూలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సీట్లంతా మార్చాలా. ఇక్కడ ప్లాట్ఫామ్ ఉంది చూసావా, మొత్తం పెద్ద బొక్క పడిపోయింది. ఇలాంటిది ఆ పక్క కూడా ఉంది. ఆటో అయితే ఇలా ఉంది. పూర్తిగా మన దగ్గరకు వచ్చేంత వరకు దీని గురించి ఎలాంటి పరిచయాలు చేయకూడదు అనుకున్నా, కాబట్టి ఏమీ చెప్పలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. దీంతోపాటు దీనికి వచ్చిందనా ఈ స్టాప్ లెవర్ ఉంది కదా, ఈ లెవర్ అన్నది లేదు. దీన్ని ఇప్పుడు చేపించాం. తర్వాత ఇది బ్రేక్ ఆయిల్ ట్యాంక్ అంటారు. ఈ బ్రేక్ ఆయిల్ ట్యాంక్ కూడా లేదు, ఇది ఇప్పుడు కొత్త చేసుకున్నాం. తర్వాత శుభ్రంగా వాటర్ వాష్ చేయించాం. ఇప్పుడు వచ్చిందనా వీళ్ళకు గ్రీజ్ లేదని చెప్పి గ్రీజ్ కొట్టించాం. బ్యాటరీ చెకప్ చేసాం. మొత్తం కలిపి ఒక 1500 ఖర్చు పెట్టుకొని బండి అయితే ప్రస్తుతానికి మన చేతిలోకి వచ్చింది. నిజానికి నేను ఈ బండి పైన ఆశ వదిలేస్తాను. నేను మీకు చెప్పాను కదా, ఒక బండి అయితే ఉంది 40,000కి ఇస్తా అన్నారు. నేను 40,000కి అడిగాను, కానీ ఫైనల్గా దాని వచ్చిందన్నా ఆయన వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టాడు 86,000 అని చెప్పాను కదా. ఆ టైంలో మన తమ్ముడు నీకెందుకన్నా నేను ఉన్నాను, నేను మాట్లాడతానని చెప్పిందన్న. ఫోన్ చేసి మాట్లాడి లైన్ కలిపి పిలిపించి ఫైనల్గా అందరూ ఒక ఇంటోని చేస్తారు, తమ్ముడు నన్ను ఒక బండోని చేశాడు. ఇవి ఏం బ్రదర్, ఇవి అవసరమా అంటే, ఈరోజు తమ్ముడు నాతో మాట్లాడాడు, ఒక మాట సాయం చేశాడు, ఒక మధ్యలో నిలబడ్డాడు. రేపు ఎల్లుండి 10 రోజులకు నేను మర్చిపోవచ్చు. ఆ రోజు ఏదో ఇష్యూ వచ్చిందనుకో, ఏంటి దేవా నువ్వు అన్నావని చెప్పి వేలు పెట్టి చూపించేట స్వభావం మనిషిలోనే ఉంది. ఇప్పుడు ఇలాంటివి ఏం చేస్తాయంటే, ఒకవేళ అలాంటి రోజు అలాంటి పరిస్థితి ఒకటి వచ్చినప్పుడు, అరే ఆ రోజు తమ్ముడు మనకి ఇంత చేశాడు కదా, ఈ చిన్న విషయంలో మనం ఎందుకు పాయింట్అవుట్ చేయాలా, సరే పోతే పోనే అని చెప్పి రిలేషన్స్ నిలబడడానికి చాలా బాగుంటుంది. అందుకే ఎవరు ఏ మంచి చేసినా గుర్తుపెట్టుకోవాలి అని అంటాను నేను ఎప్పుడు. వాళ్ళు చేసిన చెడ్డ ఏంటబ్బా, ఆ టైంలో ఆ సెకండ్ వాళ్ళకేమైనా అనిపించిందేమో, అలా చేశారేమో. ప్రతి రిలేషన్లో వాళ్ళు చేసిన విషయాలు గుర్తుపెట్టుకోవాలా, మంచి గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడో జరిగిన విషయాలు తీసుకొని వచ్చిందని బాధపడుకుంటా అంటే బాగుండదు కదా అని నేను చెప్తాను. నా విషయం వేరేలే. ఎనీవే, మన ఫ్రెండ్ డబ్బులు అయితే ఏమీ ఇవ్వలేదు, ₹1 కూడా. 60,000 కాస్ట్ అయితే చెప్పాను. టైం 1 నెల టైం తీసుకుంటాను బావా. తమ్ముడు 1 నెల టైం తీసుకుంటాను బావా, 1 నెల తర్వాత ఇస్తాను అని చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నాడు. మనం ఈ నెలలో ఒక 30,000 సంపాదించి అమ్మ శాలరీ ఒక 10,000, మొత్తం 40,000 కలిపి ఇచ్చేసిన తర్వాత ఒక 10 రోజులు గ్యాప్ తీసుకుందాం అనేటువంటి ప్లానింగ్లో అయితే ఉన్నా. ఒకవేళ ఎవరన్నా ఏదైనా హెల్ప్ చేస్తే ఆ హెల్ప్తో మనం బండికి అయితే పూర్తిగా డబ్బులు కట్టేయచ్చు. అది ప్రస్తుతానికి ప్లానింగు. ప్రస్తుతానికి ఈ బ్లూ కలర్ బండి ఉంది కదా, ఎలక్ట్రిక్ బండి, ఇప్పుడు దాన్ని తీసుకొని షెడ్డుకు పోవాలి. టైం అయితే 2:46 అవుతుంది. ఇప్పుడు నేను షెడ్డుకు పోతే ఎప్పుడు వస్తానో ఏంటని తెలియదు. ఖచ్చితంగా ఒక 3 గంటలకు 3:30కు పోతే 5 గంటలకు బయట వస్తా. 5 గంటలకు వచ్చి ఛార్జింగ్ పెడితే ఆల్మోస్ట్ 5 గంటలు ఛార్జింగ్ పెడితే కానీ ఫుల్ ఛార్జింగ్ అవ్వదు. అంటే ఈరోజు కూడా బండి తోలే పని లేదు, 5 పైసలు ఆదాయం లేదు. లైఫ్ ప్రతిసారి ఇలా ప్రశ్నిస్తా అంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. కానీ ఏదేమైనా చాలా మంచి జరిగింది. నాకు ఒక సెంటిమెంట్ ఉండేది, ఇప్పుడే కాదు చాలా ఏళ్ళ నుంచి కూడా. నేను పెయింటింగ్ వర్క్ కాంట్రాక్ట్ చేసేటప్పుడు కూడా ఒక వర్క్ ఈరోజు మాట్లాడతా, రేపు వస్తానని చెప్తా, రేపు పోను, ఎల్లుండికి పోతా. ఎందుకంటే ఒక వర్క్ మాట్లాడిన తర్వాత ఆ వర్క్ పూర్తి అయిపోయేంత వరకు వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వడం కానీ వాళ్ళతో మనకు రిలేషన్స్ కానీ బాగుండాలని కోరుకుంటా. అలా కోరుకునేటప్పుడు రేపటి వరకు ఉంది అంటే ఆ వరకు వాళ్ళతో మనకు రిలేషన్స్ బాగుంటాయి, డబ్బుల పరంగా ఎలాంటి ఇబ్బందులు పెట్టరు. కానీ రేపటికి లేకుండా అర్జెంటుగా వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసారనుకో, అలాంటి వాళ్ళ వరకు మనకు అవసరం లేదు అని చెప్పి ఒక సెంటిమెంట్ అనమాట. ఆ విధంగా 3-4 రోజులకు ముందు మేము మాట్లాడినా సరే, ఈరోజు శనివారం, ఈరోజు మనకు ఆటో రావడం అనేది చాలా సంతోషం. ప్రస్తుతానికి
సీట్లు అయితే ఈ సీటు కొంచెం ఇబ్బంది అన్నాను కదా, వైఫర్ కూడా పనిచేయడం లేదు. దీనంతా కూడా రెడీ చేసుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఆ ఎలక్ట్రిక్ ఆటోకు సమస్య ఏంటో తెలియదు. అది ఏంటో అర్థమైతే కానీ మనం కంటిన్యూగా బండి తోలుతామా లేదా అనే విషయాలు తెలియదు. దీని గురించి ఈ ఎలక్ట్రిక్ ఆటో ఏమైంది అనే విషయాలు అయితే ముందు షోరూమ్కి పోదాం, అక్కడ చూద్దాం. ఇంకేంటి సంగతులు, బయలుదేరదామా? షోరూమ్కి రోడ్డు పైకి కాదు, షోరూమ్. బండికి ఇది ఛార్జింగ్ వైరు. దీని కాస్టు 20,000 అంట. 20,000 రూపాయలు కాస్ట్. 3.5 లక్షలు, ఆల్మోస్ట్ 4 లక్షల బండి. ఈ బండి ఆయన నీకు 3 లక్షలకి ఇచ్చేస్తాను బ్రదర్, నువ్వు బండి తోలుకో అని చెప్పాడు. నేనేం చెప్పానంటే నాకు వద్దు అని చెప్పాను. ఎందుకంటే ఈ బండికి బ్యాటరీతో నడిచే బండి. దీనికి 5 సంవత్సరాల తర్వాత అయినా సరే బ్యాటరీలో సమస్య వస్తుంది, బ్యాటరీ మార్చాల్సి వస్తుంది. బ్యాటరీ కాస్టు 2 లక్షలు అంట. 2 లక్షలు 5 సంవత్సరాల తర్వాత పెట్టేటువంటి కెపాసిటీ నాకు లేదు అని చెప్పాను. ఇప్పుడు 5 సంవత్సరాలకు ముందు ఈ రోజుకు 2 లక్షలు పెట్టేటువంటి కెపాసిటీ 5 సంవత్సరాల ముందు ఉందా? ఆ తర్వాత ఈరోజు వచ్చిందా? లేదు కదా. అప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు, నా తోక ఎంతో నాకు తెలుసు. కాబట్టి నా తోక ఎంత ఉందో అంతే విసురుకోవాలని ఫిక్స్ అయిపోయినా. కాబట్టి ఆయన ఈ బండి నీకే పెట్టుకో, ఫైనాన్స్ చేసుకో, ఆ డబ్బులు నాకు ఇచ్చేసి హ్యాపీగా నువ్వే వాడుకో అంటే కూడా నాకు ఈ ఆటో వద్దు అని చెప్పాను. నాకు నలుగురితో నేను ఎలా ఉంటాను, నేను ఎంత నిజాయితీగా ఉంటాను, ఎంత మనస్సాక్షితో ఉంటాను అనేది నా చుట్టూ ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ విధంగా 60,000 రూపాయల బండి అయినా సరే ₹1 ఇవ్వకుండా చేతికిస్తారు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది నా నిజాయితీ, నా మంచితనం కాపాడాయేమో అని అనిపిస్తుంది. సరే పదండి షోరూమ్ కాడికి చూద్దాం ఇంతకీ ఈ బండి విషయంలో వాళ్ళు ఏం చెప్తారో. ఈ ఎలక్ట్రిక్ బండి ఎంత స్మూత్గా ఉందంటే నిజంగా ఒక కారులో పోయినట్టే ఉంది. దీనికి అద్దాలు ఏసీ కానీ పెడితే కారుకు దీనికి ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు. అంత స్మూత్, అసలు ఎగుడు దిగుల్లో కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఎంత స్మూత్గా ఉందంటే నాకైతే వహ్వా అనిపించింది. నిజంగా ఫిదా అయిపోయా అనేది ఈ బండికి. కానీ ఈ బండి కొనే కెపాసిటీ మాత్రం నాకు లేదు. ఇప్పుడు టైం అయితే శనివారం ఆగస్టు 16, 3:29 ఈరోజు డీటెయిల్స్. నేను నా ఆటోలోంచి ఛార్జర్ తీసుకున్నాను, నా గొడుగు తీసుకున్నాను, ఆటోనైతే ఇక్కడ పెట్టేస్తాను. ఆటో నెంబర్ మీరు చూడొచ్చు 5920. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదే ఆటో ఇక్కడే పెట్టేస్తుందా. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తాను. చేయగలిగింది అయితే ఏం లేదు. దీంట్లో ఏదో పార్ట్ పోయిందంట, దానివల్ల ఇప్పుడు ఏమి చేయలేము అన్నారు వాళ్ళు. ఉంది ఎంత 20% ఉంది ఛార్జింగ్. 16% ఉంది ఛార్జింగ్ అంతే. టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. ఇప్పుడు మీకు ఎదురుగా ఇక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చిందన్న DBR హాస్పిటల్. దానికి ఆ పక్క బండి అయిపోయింది. ఎందుకు ఆగిపోయిందబ్బా అని డౌట్ వచ్చింది. అబ్బాబ్బాబ్బా ఏంద్రా బాబు ఇది కొత్త సమస్య అనుకుంటా చూస్తే బండిలో డీజిల్ లేదు. నేనేమనుకున్నాను, డీజిల్ ఉంది అనుకున్నా. దేనివల్ల అలా అనుకున్నానంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, బేగాలు ఆన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎర్రగా కనిపిస్తాను కదా ముళ్ళు, ఇది వచ్చిందన్న డీజిల్ ముళ్ళు. ఇది రెడ్కి పూర్తిగా కిందికి పడిపోతే అప్పుడు పూర్తిగా డీజిల్ లేనట్టు. ఇది కొంచెం పైకి చూపించే కొందికి నేనేమనుకున్నాను, డీజిల్ ఉంది అనుకుంటా వచ్చేసాను. తీరా డీజిల్ లేకుండా బండి అయిపోయింది. ఇది ఆగిపోయి కూడా ఆల్మోస్ట్ ½ అవర్ అవుతుంది. వేరే ఫ్రెండ్కి ఫోన్ చేశా, ఒరే 1 లీటర్ డీజిల్ తీసుకుని రారా అని. వాడు ఓపికగా వస్తానా ఉన్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. దీంతో పాటు క్లచ్ చాలా టైట్గా ఉంది. అందుకని చెప్పి క్లచ్ లివర్కి దీని ఏమంటారబ్బా గ్రిప్పర్ వేయించా. సరే ఎలాగో దీనికి వేస్తాం కదా అని చెప్పి దీనికి వేయించా. సర్లే దీనికంటే 2 వేయించాలి కదా, అందువల్ల ఇవంతా కలిపి ఎక్స్ట్రాగా ఇది ఉంది కదా, ఇది వచ్చిందన్న హ్యాండ్ లాక్.
హ్యాండ్ లాక్ అప్పుడైతే ఈ బండికి వేశాను, కరెక్ట్గా తీసే టైంకు లాక్తో సహా బయట వచ్చేసింది. అందువల్ల కొత్త హ్యాండ్ లాక్ కొన్నాను. మొత్తం కలిపి ఇప్పుడు ఇదంతా కలిపి 200 రూపాయలు ఖర్చు అయింది. ఏం చేద్దాం, నా అదృష్టం అలా ఉంది. బాడుగ ఆటోలు ఎన్ని తోలినా ఇది నాది అనే ఆటోలో కూర్చున్నప్పుడు వచ్చేటువంటి కిక్కే వేరు. నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ ఆటో గురించి మాట్లాడుతూ, బ్రదర్ ఈ ఆటోలో మంచి ఏముంది అని అడిగాం అనుకో, నేనైతే ఏమీ చెప్పలేను. మంచి అంటే పైన గ్లాస్ ఉంది చూస్తున్నా, ముందర గ్లాసు, అదొకటే మంచి అని చెప్పచ్చు. అంతకు మించి దీంట్లో మంచి అన్నది, బెస్ట్ అన్నది, బెటర్ అన్నది దాదాపు ఏమీ లేవు. అయినా సరే ధైర్యం చేశాను, తీసుకున్నాను. ఫ్రెండ్ కూడా ఆయన కొంచెం నా పైన ప్రేమ చూపించాడు, ఆటో ఇచ్చాడు. ఎనీవే అంతా హ్యాపీగా సాగింది. రేపటి నుంచి అసలైన టాస్క్, అసలైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆ యుద్ధం ఎలా ఉంటుంది, ఏంటి, నా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాలంతా మనం రేపు మాట్లాడుకుందాం. ఎనీవే మనకంటూ ఒక సొంత ఆటో వచ్చింది, లేకుంటే నాకంటూ ఒక సొంత ఆటో వచ్చింది అన్నదైతే చాలా సంతోషం. ఓకే, బాయ్ అండ్ గుడ్ నైట్. ఇప్పటి వరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్. వీలైతే ఒక లైక్ వేసుకోండి, వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.